ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అర్థం కానిదేమంటే ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగునందుక మా మీద దేశద్రోహం. లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక అని చెప్పి 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు, ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడు ఎందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లిచ్చినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహము. అంటే ఎన్నికల ముందర కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము, మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలనో తెలుసు, తక్కువకు చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి 100 రూపాయలకు 150 రూపాయలు కడుతున్నారు కరెంటు బిల్లు. పెంచినందుకు అడిగినందుక మేము ప్రజల తరఫున దేశద్రోహం. అంటే ప్రజల తరఫున మేము అడగకూడదు, అబ్బా ఎంత చక్కగా పెంచినారండి మీరు కరెంటు, చాలా మంచి పని చేస్తారని చెప్తే మీరు సంతోషపడతారు. లేకుంటే దేశద్రోహం. రైతులకు ఏమన్నా సాయం చేసినారంటే రైతులు ఈరోజు చిత్తూరులో మామిడి తోటల రైతుల పరిస్థితి ఏమి, అంతకుముందు పొగాకు రైతుల పరిస్థితి ఏమి, బయట అసలు ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి, అసలు బీమా పరిస్థితి ఏమి, మేము కట్టేవాళ్ళము ఇన్సూరెన్స్ మేమే, ఇప్పుడు కడుతున్నారండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏమాత్రం మీరు సాయం చేస్తున్నారు. ఇది అడిగినందుక రైతుల తరఫున మా మీద దేశద్రోహం. ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు ఒక్క డిఏ ఇచ్చినారండి. మేము ఏర్పాటు చేసిన పిఆర్సీ కూడా బర్తరఫ్ చేస్తే తీసేస్తే కొత్త పిఆర్సీ ఏర్పాటు చేసినారా మీరు? జీతాలు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు, ఇస్తున్నారండి 1వ తారీఖు 3, 4, 5 ఇంకా మేము ఇచ్చినది. మాకు కోవిడ్ ఉండి ఇబ్బందులుండి మేము 3, 4, 5 ఇస్తే పెద్ద తప్పు. అబ్బా ఎంత అసలు దాని మీద ఎంత కన్సర్న్ బాధ్యత ఉండే పేపర్లంతా, ఇది పెద్ద తప్పు. ఇప్పుడండి బాగుందే, మా తప్పు మీద ఒప్పు. ఇది అడిగినందుక ఎంప్లాయీస్ తరఫున మేము అడిగినందుక దేశద్రోహము. అంటే మేము కేవలము 13% కదా పెంచినది, మీరు 22% పెంచినారు కదా అప్పు అని అడిగినందుక దేశద్రోహం. మీరు కాదండి ఇచ్చినది, ఇవన్నీ మీరు కాదా 5 లక్షలు చిల్లరని చెప్పి అసెంబ్లీలో చెప్పి బడ్జెట్ డాక్యుమెంట్లు ఇచ్చినది. చివరకు ఎంప్లాయీస్కు సంబంధించిన డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ అకౌంట్ అంటారు. ఆ డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఆ రెండు ముఖ్యంగా దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎంప్లాయీస్ ఉంటాయి. మీరు 2014 నుంచి 19లో 57,378 కోట్లు, 57,378 కోట్లు. దీంట్లో ఏముంటాయి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, డిపాజిట్లు ఉంటాయి, అదర్ డిపాజిట్, కోర్టు డిపాజిట్లు. మేము తిరిగి 500 కోట్లు కట్టినాము, మీరేమో 57,378 కోట్లు మీరు వాడినారు, మేము 500 కోట్లు కట్టాము. ఇది అడిగినందుక మా మీద దేశద్రోహము. మీరు సూపర్ 6 అని చెప్తారు, ఏమని చెప్తారు? యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 ఇస్తామని యువత అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి. అంటే ప్రతిపక్ష పాత్ర మేమేం చేయాలా? మంచిదిలేమో, బాగుంది, సంతోషం, ఇవ్వకపోవడం అని మేము చెప్పాలా? అదే మీ కోరిక? అడిగితే దేశద్రోహం. తల్లికి వందనం ఇప్పుడు ఇచ్చినారు, 85 లక్షల మందికి ఇవ్వాల్సినది 65 లక్షల మందికి మాత్రమే ఇచ్చినారు, 20 లక్షల మందిని పక్కన పెట్టినారు. ప్రతి 100లో 20 మందికి రావడం లేదు, ఏదో ఒక కారణం చెప్పి. అది అడిగినందుక దేశద్రోహము. అన్నదాత సుఖీభావ ఇచ్చినారండి రైతులకేమన్నా, అది అడిగినందుక దేశద్రోహము. దీపం 3 సిలిండర్లు అంట, 1 సిలిండర్ ఇచ్చినారు అరకొర పావు దీపం, అది అడిగినందుక దేశద్రోహము. ఆడబిడ్డ అనేది పాపం ఇంట్లో ఆడవాళ్ళు అయితే ప్రతి ఒక్కరు నెలకు 1,500 అమ్మ లెక్కలేసి చూపిస్తారు. ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర మేము పోషించక తప్పదు. ప్రజలు మమ్మల్ని అడిగేటప్పుడు మేము అడగాలి కదా మిమ్మల్ని. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే ఈ సూపర్ 6తోనే కదా, అది అడిగితే దేశద్రోహం. ఉచిత బస్సు ఎక్కడ అక్క చెల్లెంలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోవచ్చు అంటే శ్రీకాకుళం ఎక్కి డైరెక్ట్ తిరుపతి వరకు పోవచ్చని అనుకున్నారు పాపం. ఇక్కడ నెల్లూరు ఎక్కి డైరెక్ట్ సింహాచలం పోవచ్చని అనుకో. ఇప్పుడు ఏమంటున్నారు? జిల్లాలో మాత్రమే అని సింపుల్గా చెప్తారు. అంటే ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో వారధి ఉంది. అంటే ఇప్పుడు విజయవాడ వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరన్నా రావాలంటే వారధి ఆ పక్క దిగి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బస్ ఛార్జ్ కట్టాలి, అంతేనా? అంతే కదా మీరు చెప్పే ప్రకారంగా.
ఇది అడిగితే దేశద్రోహం. అసలు ఎన్నెన్ని ఇవి సూపర్ 6 సూపర్ 7 కాక 35 హామీలు ఇచ్చినారు మీరు. అది ప్రజల తరఫున అడిగితే దేశద్రోహం. చంద్రబాబు వలన మీకు కలిగిన నష్టం ఎంత అని లెక్కేస్తే గాన నిరుద్యోగ భృతి వచ్చిందండి ఎవరికన్నా? ఏ ఇంటికన్నా లెక్కేయండి. తల్లికి వందనం ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా ఎక్కడ పోయినట్లు? ఆడబిడ్డ నిధి వచ్చిందా ఇంతవరకు ఎవరికన్నా? ఒక్కరికన్నా? అన్నదాత సుఖీభవ ఎవరికి వచ్చిందా ఎవరికన్నా? దీపం ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి రాలే? వచ్చినది ఒక సిలిండరు. 50 ఏళ్ళ పెన్షన్, అదైతే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామంటే వచ్చిందా ఎవరికన్నా? ఇది అడిగితే మాత్రం మీకు దేశద్రోహం. అసలు ఎన్ని స్కీములండి మొదటి సంవత్సరంలో పెట్టిన స్కీములు ఎన్ని? జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, మన పంటల బీమా, ఇవన్నీ కూడా వరుసగా చదువుకుంటూ పోతే ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం మీరు తీసేసినారు కదా. ఉన్న స్కీములు కదా, రన్నింగ్ స్కీములు తీసేసినారు కదా అంటే మీకు కోపం. అసలు ఇంకోటి మొన్న కేశవ్ గారు ఏమంటారంటే జీతాల బిల్లు అంట 90% ఉందంట, తెలంగాణలో మాత్రం తక్కువ ఉందంట. అవును చెప్తా. 2019-20 మీరు దిగిపోయిన తర్వాత ఫస్ట్ మా సంవత్సరం ఎంత ఉండిందండి? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 61,146 కోట్లు. 61,146 కోట్లు. ఆ రోజు జీతాలు ఎంత? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 53,051 కోటి. అంటే ఎంతండి? 87%. 87%. అంటే మీరు మాకు ఇచ్చినప్పుడు 87% ఫస్ట్ సంవత్సరం. 2024-25 మేము దిగిపోయేటప్పుడు మీకు ఎంతండి ఇచ్చిండేది? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 1,01,985 కోట్లు. అంటే అందాజుగా 1,02,000 కోట్లు. జీతాల బిల్లు ఎంతండి? 89,008 కోట్లు. అంటే 89,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 87%. మేము ఎక్కినప్పుడు 87% ఉంది, మేము దిగినప్పుడు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 87% ఉంది. మీకేదో చాలా ఇబ్బంది జరిగినట్లు, చాలా ఇది జరిగినట్లు. ఇది అడిగితే మాత్రము మళ్ళీ మీకు కోపము, దేశద్రోహము. మేము క్యాలెండర్ పెట్టింటాం కదండి. ఏమేమి పెట్టింటివి? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిలు, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలు, ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న తేదోడు టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు, చిన్న పరిశ్రమలకు. మా క్యాలెండరు ఇంతవరకు ఈ క్యాలెండర్ ఏమన్నా మీకు ఉందనని తెలుసునా? అది అడిగితే మాత్రము మీకు కోపం, దేశద్రోహం.